ये बोनालू के पूर्णिका ईद जो है 1 महीने से चल रहा है। गोलकोंडा से शुरुआत बलकमपेट, महाकाली, उज्जैनी, लाल दरवाजा, फिर आज आखिरी दिन है आज बोनालू का। इसमें अक्कन्ना मादन्ना टेम्पल से ये निकलता है ये प्रोसेशन। यहाँ से निकल के सीधा मूसी तक जाने के बाद वहाँ से फिर वापस हो जाएगी। इसमें ओल्ड सिटी ही नहीं, कई और दूसरे जोन से भी, दूसरे एरिया से भी यहाँ पे प्रोसेशंस आके मिलते हैं। तो इस सबको 1 महीने के दौरान दूसरे फेस्टिवल्स भी आए थे, मुहर्रम का भी आया था। यहाँ का आवाम जो है पूरा एक मिलजुल कर गंगा जमनी तहजीब के तहत सब मिलकर अपने अपने ईद मनाते हैं। तो 1 महीने से जो चल रहा है, अरे भाई आप बाहर हटाओ जी, बाहर पे भी हम हमारे साथ रहे हैं। सबको भी मैं शुक्रिया अदा पेश कर रहा हूँ, आवाम को भी शुक्रिया अदा पेश कर रहा हूँ। पुलिस डिपार्टमेंट की तरफ से ये भारी पैमाने पर बंदोबस्त किया गया है, क्योंकि हमने देखा है कि ये बार जो क्राउड्स आए हैं, आवाम आया है महाकाली अम्मा का आशीर्वाद लेने के लिए, वो बहुत ज़्यादा था। तो इसीलिए हम काफ़ी निगरानी करके ये शांति से ख़त्म होने के बारे में काफ़ी सोचा है, बंदोबस्त किया है। यही नहीं, एंडोमेंट डिपार्टमेंट और गवर्नमेंट के तरफ से हुकूमत जो है, काफ़ी मिनिस्टर्स जो थे सब कोऑर्डिनेशन मीटिंग्स लगाकर पूरे इंतजाम जो हैं बहुत भारी पैमाने पर किए हैं। सबका मैं शुक्रिया अदा करता हूं, क्योंकि ये सुख और शांति के साथ पब्लिक रहने के लिए, आवाम रहने के लिए ये बोनालू मनाया जाता है। और सबका साथ हमारे साथ रहे, सबका ताउन रहा है। सबका मैं शुक्रिया अदा बोलते हुए पुलिस डिपार्टमेंट की तरफ से सबका मैं नमस्कार करता हूँ। सर कितना पुलिस बहुत जबरदस्त कर रहे हैं, आपको मुबारक हो। ఈనాటి కార్యక్రమంలో చైర్మన్ రాఘవేందర్ గారు, ఉమ్మడి దేవాలయ కమిటీ చైర్మన్, అక్కన్న మాదన్న టెంపుల్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గారు, అడ్వైజర్ రాజరత్నం గారు, రామ్దేవ్ అగర్వాల్ గారు, సెక్రటరీ దత్తాత్రేయ గారు, వేదికపై ఉన్న ట్రాఫిక్, డీసీపీ సౌత్ జోన్, ఇతర ఆఫీసర్స్, నా కుటుంబ సభ్యులు, లలిత గారు, ప్రియాంక అమెరికా నుంచి వచ్చింది చూడడానికి, ఇది తప్పకుండా చూస్తానని పట్టుబట్టి వచ్చింది. నిరంజన్ గారు ఉన్నారా? అచ్చా, నిరంజన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గారు, ఇక్కడ హాజరైన మిత్రులందరికీ, సభీ దోస్తోं को मेरा नमस्कार. మనందరికీ తెలుసు, ఈ 4 రోజుల పాటు బోనాలు మనం జరుపుకుంటాం. గోల్కొండ నుండి ప్రారంభమయ్యి దాని ముందు ఎన్నో మీటింగ్స్ జరిగాయి, సమన్వయ కార్యక్రమాలు జరిగాయి. మీరందరూ కూడా మీటింగ్స్ లో అటెండ్ అయ్యారు. ఏమేమి మనం చేసుకోవాలో, రిపేర్లు, మరమ్మతులు ఏమేమి ఉన్నాయో అన్ని, రోడ్లు, ఇతర సౌకర్యాలు ఏమేమి కావాలో అన్ని కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీరు చూస్తున్నారు. ఏ విధంగా పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, మంత్రివర్యులు ఎంత చొరవ తీసుకొని ఎప్పుడు లేనంత స్థాయిలో ఏర్పాట్లు చేయడం, నేను ఇది 3వసారి సిపిగా చేస్తున్నాను, 10వసారి డీసీపీగా, అడిషనల్ సిపిగా చేస్తున్నాను. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత బందోబస్తు, ఎందుకంటే క్రౌడ్స్ బాగా పెరిగాయి ఆలయాల దగ్గర. సో ఎక్కడ కూడా తొక్కిసలాట, స్టాంపీడ్ ఎటువంటి జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ మా అడిషనల్ సిపి మాన్ గారు, జోయల్ ట్రాఫిక్ మేనేజ్ చేస్తూ వారి ఆఫీసర్స్ ఎంతో కష్టపడి ఈ 4 రోజుల పాటు వాళ్ళందరూ కష్టపడ్డారు. ప్రతి జోన్ లో, సౌత్ వెస్ట్ జోన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ చంద్రమోహన్ డీసీపీ గారు, దాని తర్వాత వెస్ట్ జోన్ లో బల్కంపేట్ లో, నార్త్ జోన్ లో అక్కడ రష్మి, దాని తర్వాత సౌత్ జోన్ లో ఈ కార్యక్రమాలన్నీ స్నేహ మేరా గారు, డీసీపీ ట్రాఫిక్ వెంకటేశ్వర్లు గారు వ్యక్తిగతంగా ఉండి అన్ని చూసుకుంటున్నారు. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి, అదే కాకుండా జిహెచ్ఎంసీ అధికారులకు కూడా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మనందరూ తెలుసు బోనాలు ఒక 350 రోజుల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. గోల్కొండ బోనాలు అదే సమయంలో ప్రారంభమయ్యాయి 1675లో. అదే సమయంలో ఇక్కడ కూడా అక్కన్న మాదానాన్ని కుతుబ్ షాహీ డైనాసిటీ ఉన్న సందర్భంలో వారు ఇక్కడ ఉండేవారు. సో ఈ అక్కన్న మాదన్న టెంపుల్లో వారు ఈ బోనాలు మహంకాళి అమ్మకి వారు అర్పించేవారు. కానీ వారు 10 సంవత్సరాల తర్వాత 1685లో వారి మరణం జరిగింది. దాని తర్వాత ఈ బోనాలు ఇక్కడ జరపడం ముగిసిపోయింది, ఆగిపోయింది. మళ్ళీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఈ టెంపుల్ ని మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ ఈ 77 సంవత్సరాలు ఇప్పుడు ఈ సంవత్సరం 77వ సంవత్సరం బోనాలు విజయవంతంగా మీరు జరుపుకుంటున్నారు. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్పిరిట్ ఏదైతే ఉందో మీరు కొనసాగించాలని నేను కోరుతా ఉన్నాను. అయితే బోనాలు అనేది మనకు తెలుసు, ఎప్పుడు కూడా ఏదో ఆ సమయంలో మనకు వ్యాధులు వచ్చేది, మహమ్మారి వచ్చేది, ప్లేగ్ అంటే ఎలుకల ద్వారా వచ్చే వ్యాధి. అది 1675లో అదే జరిగింది, 1843లో అదే జరిగింది, దాని తర్వాత 1920లో అదే జరిగింది. సో మనందరి తరఫున ఇక్కడ పీస్ కమిటీ వారు మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. ఆ सबको भी मेरा धन्यवाद, शुक्रिया. ఆఖరి రోజు అక్కన్న మాదన్న టెంపుల్ నుండి బయలుదేరి శోభాయాత్ర ఈ రోజు ఇక్కడ ప్రారంభించడానికి నేను వచ్చాను, ఇచ్చేసాను. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. ఇది ఒక ఆనవాయితీ. 77 సంవత్సరాల నుండి ఈ ఏనుగు ఈ ఊరేగింపు అంతా జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. గోల్కొండ దగ్గర నుండి ఈ బోనాల ఈ పండుగ ప్రారంభమయ్యి దాని తర్వాత బల్కంపేట్, మహంకాళి, ఉజ్జయిని, దాని తర్వాత లాల్ దర్వాజా, అక్కన్న మాదా అనే పెద్ద టెంపుల్స్, పెద్ద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ తరఫున అన్ని ఏర్పాట్లు ఈసారి చాలా ఘనంగా జరిగాయి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, తొక్కిసలాట జరగకుండా ఈసారి ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మహంకాళి అమ్మది. సో అందరు కూడా సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉంటారని మేము అందరు కూడా ఆశిస్తున్నాము. అదే కాకుండా ఈ బోనాల పండుగ అనేది చాలా పెద్ద, దానికి చరిత్ర ఉంది, ఆనవాయితీ 350 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ అక్కన్న మాదన్న టెంపుల్ దగ్గర కూడా ముందు 350 సంవత్సరాల క్రితం జరుపుతున్న ఈ బోనాలు మళ్ళీ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ప్రారంభమై ఇప్పుడు కొనసాగుతూ ఉంది. చాలా ఘనంగా ఇక్కడ ఏనుగు ద్వారా తీసుకెళ్లే ఈ కార్యక్రమము అందరు కూడా ఇక్కడ విచ్చేసి పెద్ద ఎత్తున ఆఖరి రోజు ఇది అందరు కూడా మాతో కోఆపరేట్ చేశారు, సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము అందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అందరు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కూడా మూసీ వరకు వెళ్ళి వచ్చే ఈ శోభాయాత్ర శాంతియుతంగా జరుగుతుందని ఆశిస్తూ అందరికి సహకారం కోసం కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.